సునీత విలియమ్స్ భూమికి తిరిగొస్తుందా? సునీత విలియమ్స్ భూమికి తిరిగొస్తుందా? వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. గత సంవత్సరం జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మొదటి క్రూ మిషన్లో భాగంగా 8 రోజుల పరిశోధనల నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి వెళ్లిన నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికాకు చెందిన బ్యారీ విల్మోర్లు 8 నెలలు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. ISSలో వారు ఎలా ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? 2003 నాటి కల్పనా చావ్లా దుర్ఘటన నుంచి నాసా పాఠం నేర్చుకుందా? వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడానికి నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సునీత విలియమ్స్ భారతీయ మూలాలున్న అమెరికా పౌరురాలు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కు చెందినవారు కాగా, తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. 1998లో నాసాలో వ్యోమగామిగా ఎంపికై డిసెంబర్ 9, 2006న STS-116 మిషన్ ద్వారా ఫ్లైట్ ఇంజనీర్గా తొలిసారి అంతరిక్షయానం చేసి కల్పనా చావ్లా తరువాత రోదసీలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ మిషన్లో జూన్ 22, 2007 వరకు 195 రోజులు ISSలో గడిపింది. ISS అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు చేసే మన భారతదేశంతో పాటు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలన్నీ కలిసి రోదసీలో పరస్పర సహకారం కోసం ఏర్పాటు చేసుకున్న పరిశోధనా కేంద్రం. నాసా సహకారంతో 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. సునీత విలియమ్స్ ఈ కేంద్రం నుంచే బయటకు వచ్చి 29 గంటల 17 నిమిషాల పాటు 4 సార్లు స్పేస్ వాక్ చేశారు. అదేవిధంగా బోస్టన్ మారథాన్లో పాల్గొంటూ ISS ట్రెడ్మిల్పై 26.2 మైళ్లు పరిగెత్తి రికార్డు సృష్టించారు. జూన్ 22, 2007న సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ఆమె తన రెండవ అంతరిక్ష యాత్రను జూలై 14 నుండి నవంబర్ 18, 2012 వరకు 127 రోజుల పాటు చేశారు. ఈ యాత్రలో సునీత విలియమ్స్తో పాటు రష్యా వ్యోమగామి యూరీ మాలెంచెంకో, జపాన్ వ్యోమగామి హాకిహికో హోషిడేలు రష్యన్ అంతరిక్ష వ్యోమనౌక సూయజ్ TMA-05M ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఈ యాత్రలో ఆమె 3 సార్లు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసి మొత్తంగా 7 సార్లు 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచి రికార్డు క్రియేట్ చేశారు. అంతరిక్షయానంలో భారతీయ మూలాలను ఆమె ఏనాడు వదలలేదు. రోదసీలోకి భగవద్గీతతో పాటు గణపతి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్లేది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో మారథాన్ పరిగెత్తిన తొలి వ్యక్తిగా, అత్యధిక స్పేస్ వాక్ టైం కలిగిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించడంతో పాటు ISS కమాండర్గా కూడా బాధ్యతలు నిర్వహించింది. అంతరిక్ష రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా నాసా నుంచి స్పేస్ ఫ్లైట్ మెడల్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్, ఎక్సెప్షనల్ సర్వీస్ మెడల్ వంటి అవార్డులతో పాటు అమెరికన్ నేవీలో పనిచేస్తున్న సమయంలో నేవీ కమెండేషన్ మెడల్, నేవీ అండ్ మెరైన్ కార్ప్స్ అచీవ్మెంట్ మెడల్ వంటి గుర్తింపులను పొందారు. భారత ప్రభుత్వం సైతం 2008లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. విశ్వ గుజరాతీ సమాజ్ వారు భారత సంతతికి చెందిన ప్రతిభావంతులైన వ్యక్తులకు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. 2013లో గుజరాత్ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది. 2024 డిసెంబర్లో BBC విడుదల చేసిన 100 మంది అత్యుత్తమ మహిళల జాబితాలో స్థానం లభించింది. 58 ఏళ్ల వయసులో దాదాపు 12 సంవత్సరాల తర్వాత ముచ్చటగా మూడోసారి నాసా సహకారంతో జూన్ 5, 2024న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో 8 రోజుల పరిశోధనల నిమిత్తం అమెరికాకు చెందిన బ్యారీ విల్మోర్తో కలిసి ISS వెళ్లారు. అక్కడ 8వసారి స్పేస్ వాక్ చేసి మొత్తం 62 గంటల 6 నిమిషాలతో అత్యధిక స్పేస్ వాక్ టైం నమోదు చేసిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ప్రణాళిక ప్రకారం జూన్ 14వ తేదీన వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం, ప్రొపల్షన్ సిస్టంలో హీలియం లీక్ అవ్వడం జరిగింది. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే స్పేస్ క్రాఫ్ట్ని మూవ్ చేయడానికి, డైరెక్షన్ని కంట్రోల్ చేయడానికి, వేగాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ సిస్టంలో ఇంజిన్స్ లాగా థ్రస్టర్స్ ఉంటాయి. ఇంధనాన్ని మండించి గ్యాస్ని హై ప్రెషర్తో విడుదల చేసి స్పేస్ క్రాఫ్ట్ని నిర్ణీత దిశలో ప్రయాణించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి థ్రస్టర్స్ అనేవి కరెక్ట్గా పనిచేయడం చాలా ఇంపార్టెంట్. నాసా శాస్త్రవేత్తల ప్రకారం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టంలో మొత్తం 5 థ్రస్టర్స్ల వద్ద హీలియం లీకేజ్ అయ్యింది. ఈ హీలియం గ్యాస్ అనేది ప్రొపల్షన్ సిస్టంలోని ఫ్యూయల్ ట్యాంక్స్లో కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి, థ్రస్టర్స్ సమర్థవంతంగా పనిచేయడానికి చాలా అవసరం. కానీ హీలియం లీక్స్ వల్ల ఫ్యూయల్ ట్యాంక్స్లో కావాల్సిన ప్రెషర్ మెయింటైన్ చేయడం కష్టమై థ్రస్టర్స్ సరిగ్గా పనిచేయక స్పేస్ క్రాఫ్ట్ నియంత్రణలో సమస్యలు వచ్చాయి. దీంతో వ్యోమగాముల తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26వ తేదీన తిరిగి వస్తారని నాసా ప్రకటించినా మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్లు లేకుండానే స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చేసింది. ఈ సందర్భంగా 2003 నాటి కొలంబియా దుర్ఘటనను మరోసారి గుర్తు చేసుకుంటే, మన దేశం నుంచి మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించిన కల్పనా చావ్లా 2003 కొలంబియా స్పేస్ షటిల్లో విజయవంతంగా రోదసీ పర్యటనను ముగించుకొని భూమికి తిరిగి వస్తూ హీట్ షీల్డ్లో డ్యామేజ్ జరిగి విపరీతమైన వేడిని తట్టుకోలేక పేలిపోయింది. ఈ దుర్ఘటనలో కల్పనా చావ్లాతో పాటు అందులో ఉన్న మిగతా 6 వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. గత 8 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్లకు కావలసిన ఆహారం, ఆక్సిజన్తో పాటు వైద్య సదుపాయం వంటివి అన్నీ ఉన్నాయని, వారి ఆరోగ్య పరిస్థితులను ఫ్లైట్ సర్జన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నాసా చెప్తోంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల సాధారణంగా ఎముకలు బాడీ వెయిట్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఎముకల బలం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదే బోన్ డెన్సిటీ తగ్గడానికి కూడా దారితీస్తుంది. అంతరిక్షంలోని వాతావరణానికి, భూ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అక్కడి క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా ముందుగానే వ్యోమగాములకు కఠిన శిక్షణ ఇస్తారు. కానీ నెలల తరబడి ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు దీర్ఘకాలంలో వారి ప్రాణాలకు సైతం హాని కలగొచ్చు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ ఉంటుంది. అందరూ గాల్లో తేలుతూ ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉంటే వ్యోమగాముల కండరాలు క్షీణించే అవకాశం ఉంటుంది. ఓ హై స్కూల్ విద్యార్థులతో జరిగిన వర్చువల్ సెషన్లో సునీతా విలియమ్స్ మాట్లాడుతూ, 7 నెలలకు పైగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు. నెలల తరబడి జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఉండడం వల్ల నడిస్తే ఎలా ఉంటుందని గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నానని చెప్పింది. సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉండడం వల్ల సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపెట్టాయి. ఫోటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్టు కనిపించింది. నాసా మాత్రం ఆమె బరువు తగ్గినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ప్రకటించింది. సునీతా విలియమ్స్ కూడా తమ కండరాలు, ఎముకలు దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకునేందుకు సైక్లింగ్, ట్రెడ్మిల్ రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి కసరత్తులు చేస్తున్నట్టుగా ఐఎస్ఎస్ తన హ్యాపీ ప్లేస్లా అనిపిస్తోందని, తాను అక్కడ సంతోషంగా ఉన్నట్లు గతంలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. స్టార్ లైనర్లో సమస్యలను పరిష్కరించి వ్యోమగాములను భూమి మీదకి తీసుకొచ్చేందుకు చాలాసార్లు నాసా ప్రయత్నించి విఫలమైంది. ఇక వారిని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు అప్పగించింది. అదే సందర్భంలో నాసా ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ అంతరిక్షంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మంచి ఐడియాలు ఇచ్చిన వారికి 17 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. మార్చి 2025లో సునీతా విలియమ్స్తో పాటు ఐఎస్ఎస్లో చిక్కుకున్న బ్యారీ విల్మోర్ను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ రాకెట్ అక్కడకు వెళ్లబోతోంది. వారు క్షేమంగా తిరిగి రావాలని మనము కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.